కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో పత్తికొండ ఎమ్మెల్యే కె శ్యాంబాబు ఆధ్వర్యంలో కూటమి నాయకుల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. పత్తికొండ, తుగ్గలి, మధ్యకెర మండలాల కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ దేశంలో 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉండగా ఆంధ్రప్రదేశ్ పై ప్రత్యేకంగా ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి పెట్టారన్నారు. పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ పత్తికొండ నియోజకవర్గానికి సమర్థవంతమైన నాయకుడు ఉన్నాడని, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇక్కడి రావటం, జీఎస్టీ గురించి తెలియజేయడం, ప్రతి కుటుంబానికి 17,000 రూపాయలు ఆదాయం వస్తుందని తెలిపారు. చూపించడానికి ఒక అవకాశం మాదిరి తీసుకొని ఆయనని మరీ పిలిపించడం జరుగుతుంది. మరి అదే క్రమంగా మనకి ఏదైతే 16వ తారీఖు ప్రోగ్రామ్ ఉందో దానికి అబ్జర్వర్ గా మా పెద్దలు పత్తిపాటి పుల్లారావు గారు, అలాగే అక్కడ నుంచి మన తాడేపల్లిగూడెం కాడ నుంచి మన కోసం రావడం జరిగింది. వలవల మల్లికార్జునరావు గారు, అంటే బాబ్జీ అని పిలుస్తారు. వీళ్ళందరూ కూడా సీనియర్లు. మరి వీళ్ళు కూడా మనకి 2-3 ఏదైతే ఎలా అయితే చేయాలో మనం ఇప్పుడు ఏదైతే ప్రోగ్రామ్ కి మన ఇబ్బంది తగ్గిస్తూ కొన్ని ఐడియాలు కూడా ఇస్తారు. మరి ఈ ప్రోగ్రామ్ పెట్టినాం. మననే ఒకసారి మనము బీరా రవిచంద్ర గారు వచ్చినప్పుడు ఒకసారి మరి పెట్టుకున్నాం. మరి ఇంకొకసారి పెట్టడం ఏంటంటే పత్తికొండ ఇప్పుడు దాకా కూడా మన డిస్ట్రిక్ట్ లో ఎన్ని ప్రోగ్రాంలు అయితే జరిగినాయో ప్రతి ఒక్కసారి కూడా పత్తికొండ మొదటి అంచెలో ఉన్నాం మనం. అదేవిధంగా ఈ మొబిలైజేషన్ లో కూడా మనకి 30,000 టార్గెట్ ఏదైతే ఇచ్చారో మీరు పెంచుతారంటే మీరు పెంచుకోండి. ఆ గిస్సులు కూడా ఏర్పాటు సౌకర్యం వగరా మనం 100% చేస్తాము. మీరు ఊర్లో వాళ్ళకి కొంచెం చైతన్యవంతులు చేస్తూ వాళ్ళందరినీ కూడా బండిలో ఎక్కించుకుంటే వాళ్ళు వింటే నెక్స్ట్ టైం మరి వాపస్ ఊరికి వచ్చి చెట్ల కింద కూర్చొని దానిపైన డిస్కషన్ జరుగుతుంది. ఎందుకు ఇట్లా వచ్చినారు, ఏం జరిగింది, ఏం చేయడానికి పోతున్నాడు మోడీ గారు, మన ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఆ డిస్కషన్ మీరు పెట్టుకోవాలి. మనము జిఎస్టీ తగ్గించాం. ఆ జిఎస్టీ తగ్గించే లోపల చాలా మంది కూడా మన ఊళ్ళు చిన్న పల్లెలు కాబట్టి దాని గురించి దాని విలువ కూడా కొంతమందికి అర్థం కావడం లేకపోతుంది. మన స్టేట్ గవర్నమెంట్ కి 8,000 కోట్లు లాస్ అయితేనా గానీ మనము ఎలక్షన్ ప్రామిస్ లో కంపల్సరీగా సరుకుల రేట్లు అవుతుందని పెట్టించాం. 3 మండలాలు ఇక్కడ, 2 మండలాలు అక్కడ భారీగా రావాలి. 120 కిలోమీటర్లు చెప్పారు నాకు శ్యాంబాబు గారు. ఇది చివరి మండలం. దగ్గర మండలాలు 40 నుంచి 80 కిలోమీటర్లు. కాబట్టి మీకు దూరం జరుగుతూ ఉంది. బస్సులు కానీ, ఫుడ్ కానీ అన్ని రకాలుగా మీరు ఎక్కడా ఇబ్బందులు పడకుండా కావాల్సినటువంటి ఫెసిలిటీస్ మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి తోడు లోకల్ బాడీస్ కూడా వస్తున్నాయి. 5 మండలాలు ఉన్నాయి. 87 పంచాయతీలు అంబులెన్స్ తో కలిపితే 180-190 దాకా ఉన్నాయి. తండాలన్నీ కలుపుకుంటే నేను మంత్రిగా ఉన్నప్పుడు డ్యామేజ్ అప్పుడు కొన్ని గ్రామాలు తిరిగాను నేను కూడా. ఇక్కడ ఏది కావాలంటే అది ఆనాడు ఉన్న వస్తువులు బట్టి అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పత్తికొండ నియోజకవర్గానికి ఆనాడు కేఈ కృష్ణమూర్తి గారి యొక్క మా అన్నగారి ఆధ్వర్యంలో ఏదైతే ఇచ్చాము. ఇక్కడ ఆ విధంగా ఎక్కువ గ్రామాలు ఉన్నాయి కాబట్టి గ్రామానికి ఎన్ని బస్సులు కావాలి, వారి ఫోన్ నంబరు, ఆ ఫార్మెట్ అంతా కూడా మీకు ఇచ్చారు. అవన్నీ ఎవరికోరు బాధ్యత తీసుకోవాలి. ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే జీఎస్టీ విస్తృతంగా ప్రచారం కూడా జరగాలనే ప్రధానమంత్రి గారు వస్తున్నారు. దేశమంతా తిరుగుతున్నారు. 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అన్ని కూడా ప్రధానమంత్రి గారు తిరిగి జీఎస్టీ వలన ఒక్కొక్క కుటుంబానికి 15,000 ఆదాయం వస్తుంది, ఆ వచ్చేటువంటి సేవింగ్స్ ని ప్రచారం చేయాలి, పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరికి చేరాలి. ఈ తగ్గించిన జీఎస్టీ బెనిఫిట్ అనేటువంటిది ప్రధానమంత్రి గారు వస్తే ప్రతి ఒక్కరికి ఇంకా రిజిస్టర్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ బాబు గారు అందరూ వస్తున్నారు. దానికి మీకు కూడా ప్రచారం కూడా